మంచికో చెడుకో తెలియదు. టెక్నాలజీ అన్నటువంటిది మంచికే, కానీ అది ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తుండడానికి సాక్ష్యం. ఇప్పుడు వ్యవసాయ కూలీలు కరువు అవుతున్నారని మనం అంటున్నాం, వ్యవసాయ కూలీలకి కూలీ కరువు అయిందని వాళ్ళు అంటారు. ఎందుకని? యంత్ర సామాగ్రి వచ్చిన తర్వాత వాళ్ళని పనులకు పిలవకపోయేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయి పట్టణాలకు వలస వెళ్ళిపోయారు. దాంతో ఇక్కడ దొరకట్లేదు. ఏడాది పొడుగునా వ్యవసాయ కూలీలకు పని ఉంటుంది? ఉండదు కదా. వాళ్ళకి ఆ నాట్లు వేసేటప్పుడు, తడి పెట్టేటప్పుడు, కోతలు కోసేటప్పుడు ఇలాంటప్పుడే ఉంటుంది. అలాంటి వాటి పరిష్కారం కోసం ఉపాధి హామీ లాంటి పథకాలు తీసుకొచ్చారు. అది వాళ్ళ కడుపు నింపే వ్యవహారాలు కాకపోవడం, ఇవి కూడా యంత్ర సామాగ్రి వచ్చేటప్పటికి కథ మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో నెక్స్ట్ ఏమవుతుంది అన్నటువంటి కాన్సెప్టే ఇక్కడ పెద్ద ఎత్తున చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ అసలైనటువంటి చర్చ నడుస్తున్నటువంటిది ఏంటయ్యా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు జపాన్ ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారీ ఏర్పాట్లు చేసుకొస్తుంది, భారీ ఎత్తున సామాగ్రిని రంగంలోకి దించబోతుంది. దానికి కావలసినటువంటి ఏర్పాట్లని ప్లాన్ చేస్తుంది. సాఫ్ట్ బ్యాంక్తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. నివిడాలో ఇది జరగబోతుంది. జపాన్స్ లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్యాక్టరీ రాబోతుంది. ఇది 2025 కల్లా పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక అది జరిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే రంగంలోకి దిగుతుందో అంటే ఈ కొత్తగా పరిశోధనలు వీటన్నీ కూడా సక్సెస్ అయిపోతాయి. అది అయిపోతే కనుక ఇక రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఏంటి అనేది చూడాలి.